నిలబడతాం. మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం. మా నాయకుడిని నిలబెడతాం. అంతేగాని పారిపోం, మేము భయపడం. మేము పెట్టుకో, ఇంకేది పెట్టుకుంటావు పెట్టుకో, ఇక్కడే ఉండి చూస్తాం. వివాదాల రజనీకి నోటీసుల ముసలం. ఒక్కటే కాదు, 3 కేసుల్లో నిందితురాలిగా పేరెక్కిన మాజీ మంత్రి. సరికొత్త వివాదాల్లో చిక్కుకున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత విడుదల రజని. గత 2 రోజులుగా ఆమె పైన వరుసగా కేసులు నమోదవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చగా మారింది. మొదటగా జగన్మోహన్ రెడ్డి రెంటపల్లె పర్యటన సందర్భంగా ప్రజలను భారీగా మోహరించారన్న ఆరోపణలపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రజనీతో పాటు 112 మందికి నోటీసులు జారీ అయ్యాయి. పోలీస్ మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై జూలై 20న విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించారు. ఇంకో కేసు అత్యంత సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు రజనీపై సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఇతరులతో కలిసి కేసు నమోదు చేశారు. పాలనాది జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.2 కోట్ల ముట్టడికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. రజనీతో పాటు ఆమె బావగారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఆమె బావను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణల్ని రజనీ పూర్తిగా ఖండిస్తూ ఇవన్నీ రాజకీయ వేధింపులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు కస్టడీలో వేధింపుల కేసు రజనీని ఇరకాటంలో పడేసింది. 2019లో తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేశాడని, ఆ వ్యక్తిని అడ్డంగా తీసుకుని పోలీసులు దారుణంగా హింసించారన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో కూడా రజనీ నిందితురాలిగా పేర్కొనటం గమనార్హం. ఇక తాజాగా రజనీకి అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో రజనీతో పాటు ఉన్నట్టు తెలుస్తోంది. రజనీని దీనిపై ప్రశ్నించగా పోలీసులే తాను మళ్లీ అరెస్ట్ అవుతానన్న హెచ్చరిక ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆయన అరెస్టు వెనుక కారణాలు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఇప్పటికే 3 వివాదాల్లో చిక్కుకున్న రజనీపై మరిన్ని ఆరోపణలు వస్తాయా? రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిలబడతాం. మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం. మా నాయకుడిని నిలబెడతాం. అంతేగాని పారిపోం, మేము భయపడం. మేము పెట్టుకో, ఇంకేది పెట్టుకుంటావు పెట్టుకో, ఇక్కడే ఉండి చూస్తాం. వివాదాల రజనీకి నోటీసుల ముసలం. ఒక్కటే కాదు, 3 కేసుల్లో నిందితురాలిగా పేరెక్కిన మాజీ మంత్రి. సరికొత్త వివాదాల్లో చిక్కుకున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత విడుదల రజని. గత 2 రోజులుగా ఆమె పైన వరుసగా కేసులు నమోదవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చగా మారింది. మొదటగా జగన్మోహన్ రెడ్డి రెంటపల్లె పర్యటన సందర్భంగా ప్రజలను భారీగా మోహరించారన్న ఆరోపణలపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రజనీతో పాటు 112 మందికి నోటీసులు జారీ అయ్యాయి. పోలీస్ మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై జూలై 20న విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించారు. ఇంకో కేసు అత్యంత సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు రజనీపై సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఇతరులతో కలిసి కేసు నమోదు చేశారు. పాలనాది జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.2 కోట్ల ముట్టడికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. రజనీతో పాటు ఆమె బావగారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఆమె బావను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణల్ని రజనీ పూర్తిగా ఖండిస్తూ ఇవన్నీ రాజకీయ వేధింపులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు కస్టడీలో వేధింపుల కేసు రజనీని ఇరకాటంలో పడేసింది. 2019లో తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేశాడని, ఆ వ్యక్తిని అడ్డంగా తీసుకుని పోలీసులు దారుణంగా హింసించారన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో కూడా రజనీ నిందితురాలిగా పేర్కొనటం గమనార్హం. ఇక తాజాగా రజనీకి అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో రజనీతో పాటు ఉన్నట్టు తెలుస్తోంది. రజనీని దీనిపై ప్రశ్నించగా పోలీసులే తాను మళ్లీ అరెస్ట్ అవుతానన్న హెచ్చరిక ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆయన అరెస్టు వెనుక కారణాలు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఇప్పటికే 3 వివాదాల్లో చిక్కుకున్న రజనీపై మరిన్ని ఆరోపణలు వస్తాయా? రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.